एवं गुण विशेषण विशिष्टाया अस्या स्वविदौ अस्य देवदेवस्य श्री वीरांजनेय स्वामिनः हनुमतो व्रत पूजा काले हनुमतो व्रत पूजाञ्च अहं कर्म कारयिष्ये अस्य यजमानस्य गोत्रोद्भवस्य यजमानस्य गोत्रोद्भवस्य श्रीवत्सगोत्रोद्भवस्य शिवभास्कररामायणपत्रजनान्याः पार्वतीगोत्रोद्भवस्य वेङ्कटेश्वरराजलक्ष्मीनान्याः काशीगोत्रोद्भवस्य शिवकामसुकुमारदिलेपाक्षिणान्याः श्रीवासविघ्नामदेयस्य काशीगोत्रोद्भवस्य प्रसादसञ्जीवविघ्नामदेयस्य रोजानन्दान्याः नागलगोत्रोद्भवस्य भारतीनामदेयस्य लक्ष्मीप्रसन्ननाम्याः जनकगोत्रोद्भवस्य श्रीलक्ष्मी लक्ष्मीनामदेयस्य श्रीरमणाम्याः उमामहेश्वरनामदेयस्य भारद्वाजगोत्रोद्भवस्य रमेशनामदेयस्य रमादेवीनाम्याः कलेपालगोत्रोद्भवस्य वंशीविष्णुनाम्याः श्रीमानस्य बुधनकुलगोत्रोद्भवस्य राजगोपालनामदेयस्य सुभाषनाम्याः गणेशराजनामदेयस्य श्रीमानस्य गोत्रोद्भवस्य हरिकृष्णनामदेयस्य ద్రౌపదీదేవి మహావమానం పొందింది. 13 సంవత్సరాలు రాజ్య భ్రష్టులు కావాల్సి వచ్చింది కదా. మాకు మరలా రాజ్యం లభించే మార్గాన్ని చెప్పండి, మా ఎందు దయించి ప్రేమ కావాలని దాడి చూపండి అని అర్థించగా వ్యాసమహాముని చెబుతూ ఉన్నాడు. ధర్మనందన, సర్వ సంపదలకు స్థానమైనటువంటి గుప్తమైనటువంటి ఉత్తమ వ్రతాన్ని చెప్తాను. సావధాన చిత్తుడిపై ఆలకించు. ఆ వ్రతాన్ని ఆచరించగలిగితే పునః మీ రాజ్యం మీకు వస్తుంది అని పలికి వ్యాస మహర్షి ఆంజనేయ స్వామిని పదే పదే ధ్యానించి పాండవాగ్రజ హనుమత్ వ్రతము అన్న పేరుతో వ్రతం ఉంది. ఆ వ్రతము నామోచ్చారణ మాత్రం చేతనే కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి, సందేహం లేదు. దుష్టగ్రహాలు దూరమైపోతాయి, మహాజ్వరాలు నాశనమైపోతాయి, కోరికలను అన్నింటినీ అది ప్రసాదిస్తుంది. గతంలో ద్రౌపదీదేవి కోరగా శ్రీకృష్ణదేవుడు ఆమెకి ఈ వ్రతాన్ని ఉపదేశించాడు. ఇదేమిటి తోరాన్ని కట్టుకున్నావు అని ప్రశ్నించాడు. ఇది హనుమత్ వ్రతానికి అంగమై ఉన్నది అని ఆమె బదులు పలుకగా పార్థుడు కృతుడై ప్రారంధోసుడై ఆశ్చర్యంతో నిందిస్తూ పరిహాసపూర్వకంగా, ద్రౌపది, హనుమంతుడు నా ధ్వజానికి బంధింపబడి ఉంటాడు. మృగాలన్నీ అరణ్యంలో ఉంటూ అక్కడి కందగోళాలను రక్షిస్తూ ఉంటాయి. అట్టి జాతి వాడైనటువంటి వానరుడైన హనుమంతుడు పశుపక్షాలతో సమానమైనవాడే, అశ్వతంత్రుడు. అట్టి వాడు సంపదను ఏమి ఇవ్వగలడు? అల్పబుద్ధులైనటువంటి స్త్రీలకు వీటి వ్రతాల ద్వారా మిమ్మల్ని వంచరాదు అన్నాడు పార్థుడు. పార్థుని పలుకులకి ద్రౌపది దుఃఖితి కుపితుడైనటువంటి అర్జునుతో నిగ్రహానుగ్రహ సమర్థ జగత్ప్రభువైన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మనకు క్షేమాన్ని చేకూర్చినట్టు ఈ వ్రతం యథార్థంగా చెప్పబడింది. అందుకే వ్రత ద్వారాన్ని నేను ధరించాను అనగా అర్జునుడు అంటున్న దుశ్శీల దుష్టుడైనటువంటి శ్రీహరి ద్వారా విషగా వేళాకోళంగా ఈ వ్రతం నీకు చెప్పబడింది. నువ్వే నిజంగా అన్నింటినీ అలాంటి అనుభవించవలసి వస్తూ ఉన్నది. ధర్మనందన, ఈ విషయమై మరో చరిత్ర కూడా ఉంది, దాన్ని కూడా చెప్తాను వినమని చెప్పి వ్యాస మహర్షి చెప్తూ ఉన్నాడు. పూర్వకాలంలో లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ చేస్తూ ఋషిముఖ పర్వతంపై హనుమంతుని జరిగించాడు. హనుమంతుడే రామ సుగ్రీవ మైత్రిలో హనుమంతుడు శ్రీరామచంద్ర బాల్యావస్థలో నేను దేవేంద్రుని వజ్రాయుధం చేత కొట్టబడిన నాటి నుండి హనుమంతుడిని పేరు పొందాను. మూర్ఛితావస్థలో ఉన్న నన్ను కలిగించినటువంటి నా తండ్రి అయిన వాయుదేవుడు ఆ వత్స క్రిందికి పడగొట్టబడివా అంటూ సంచార వ్రతాన్ని ఆచరించేవారు సర్వ కార్యాలను సిద్ధింపజేసుకోగలుగుతారని వరాలనిచ్చాడు. కార్యార్థమైన నీ చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరించు స్వామి. ఈ దాసుని వాక్యాన్ని తిరస్కరించకండి. నా వాక్యాలను మీకు హితపరమైన నమ్మకం ఉంటే ఈ వ్రతాన్ని తప్పకుండా చేయడానికి పడుతూ ఉండగా అశరీర వాడి గంభీరంగా హనుమంతు వాణి సత్యమైనది అని పలికింది. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు రామచంద్రుడు ఆకాశవాణిని ఆలకించి నిర్మల హృదయుడై వ్రతాచరణకు సంసిద్ధుడై హనుమ వ్రత విధానాన్ని వివరించుకోవాలి. హనుమంతుడు చెప్తున్నాడు, ప్రభు బాగా ప్రయోజనాడు అతిథి లగ్నంలో స్నానాలను పూర్తి చేసుకొని నియమ నిష్ఠుడై సాధన శిక్షానుసారం సువర్ణ వాయిదం ఇచ్చి దక్షిణంతో
సంవత్సరాల నుంచి బ్రాహ్మణ సమారాధన చేసుకోవాలి. స్వతంత్రులైన వారు భుజించిన తరువాత శేషాన్నాన్ని యజమానులు భుజించాలి. ఆనాడు ఏకముక్తం చేసి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అలా చేస్తే సంవత్సరంలోగానే సాధకుని కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఈ రీతిగా ఈ వ్రతాన్ని 13 సంవత్సరాలు ఆచరించాలి. అనంతరం వస్త్రయుక్తమైనటువంటి కనసాలతో శక్తానుసారం విజ్ఞాపన చేస్తే వ్రతం పూర్తవుతుంది. ఇది సర్వము సత్యము అంటూ హనుమంతుడు పలికిన త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం పర్వాలేండి వీణం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం త్రయాయుషం తందే అస్త త్రయాయుషం దీర్ఘాయత్వాయ బలాయ సతాయ సతం జవత్తసే త్రయాయుషం సరా ఒక టెంకాయ అంటే తీసుకోండి. గోవింద 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 గోవింద. రెండు ప్రదక్షిణాలు రాండి. రెండు ప్రదక్షిణాలు రావాలి. కోరి పడింది
దాన్ని మంత్రపుష్పాయ సమర్పయామి. ఈ స్థలాన్ని మీరు మూడు పదే పదే అన్యదాస అన్నాస్తి తదేవ